ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఫోన్పేలో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఏటీఎం కార్డు లేదా ఏటీఎం కార్డు లేకపోయినా బ్యాంక్ అకౌంట్ని మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది, గుడ్ న్యూస్ చెప్పారండి. నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఈ విధంగా ఫోన్పేలో మీరు ఏటీఎం కార్డు లేకుండానే ఒక బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయొచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. టాపిక్ ఫ్రెండ్స్, మీరు మీ దగ్గర ఫోన్పే యాప్ కానీ ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కానీ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు సైన్ అప్ బోనస్ కూడా అయితే వస్తుంది. ఫస్ట్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా నా మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేశాను. ఇది ఎంటర్ చేయగానే మనకి ఒక ఓటీపీ అయితే పంపిస్తారండి. ఈ విధంగా ఓటీపీ వచ్చి ఆటోమేటిక్ వెరిఫికేషన్ అనేది మనకైతే జరిగిపోతుంది. లోడింగ్ యువర్ ఫోన్పే అకౌంట్ అని చెప్పి అయితే అంటున్నారు. ఈ విధంగా ఫోన్పే అకౌంట్ లోడ్ చేసామని చెప్తున్నారు. ఇక్కడ నాకు అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మీకేం చూపిస్తుంది అంటే పైన మనకి యాడ్ అడ్రస్లో అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోండి అని చెప్పి మనకైతే కనిపిస్తుంది. ఇలా మీకు కనిపించకపోయినా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా దీని మీద ట్యాప్ చేయాలి. వన్స్ దీని మీద ట్యాప్ చేసిన తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ బ్యాంక్ లింక్డ్ విత్, అంటే మీ దగ్గర ఎస్బీఐ అంటే మీ దగ్గర ఏ బ్యాంకు మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకుని మీరు యాడ్ చేసుకోవచ్చు. సెర్చ్ బై నేమ్ మీద క్లిక్ చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేశాను, అంటే పేటిఎం బ్యాంక్ అనేది సెలెక్ట్ చేశాను. వన్స్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎస్ఎంఎస్ ఏంటంటున్నారు, డు నాట్ ప్రెస్ బ్యాక్ అన్నారు. ఈ విధంగా ఫైండింగ్ అకౌంట్ లింక్ అని చెప్పి మనకైతే వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే అకౌంట్ అనేది మనకైతే లింక్ అయితే అయిందండి. ఇక్కడ యూ హ్యావ్ ఇనిషియేటెడ్ అని చెప్పి అయితే వచ్చింది. ఇప్పుడు మనకైతే ఈ ప్రాసెస్ అనేది వీళ్ళైతే కంప్లీట్ చేస్తున్నారు. ఫోన్ పేటిఎం అకౌంట్ లిమిటెడ్ అని చెప్పి అయితే వచ్చింది. ఈ విధంగా మనకైతే వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేయండి అంటున్నారు. అప్పుడు ఏంటంటే మనం ఒక యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాము. ఈ ఫోన్పే అనేది మనం అయితే యూస్ చేయగలుగుతాము, ఇంకా ఏ పర్పస్కైనా. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, లాస్ట్ 6 digits అయితే ఎంటర్ చేయండి అన్నారు. దీనికి ఒక బెస్ట్ ఆప్షన్ ఏముందంటే ఇప్పుడే మీరు పేటిఎం యాప్ ఉంది కదండి, అది ఓపెన్ చేయండి. పేటిఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన బ్యాంక్ అని చెప్పైనా సెర్చ్ చేయొచ్చు, లేదా ఆటోమేటిక్గా పేటిఎం బ్యాంక్ అని చెప్పి మనకైతే వస్తుంది. వన్స్ దీన్ని సెలెక్ట్ చేసామనుకోండి, ఈ విధంగా మనకైతే చూపిస్తారండి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ పేటిఎం డెబిట్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి, సింపుల్గా ఏంటంటే మీకు వర్చువల్గా ఒక డెబిట్ కార్డ్ అయితే ఇస్తారు, ఫిజికల్ కార్డ్ అయితే కాదు. అంటే వర్చువల్గా ఒక డెబిట్ కార్డ్ అయితే ఇస్తారు. దీంట్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఈ డీటెయిల్స్ అనేవి నేనైతే ఇక్కడైతే యూస్ చేసుకుంటున్నాను. ఈ డీటెయిల్స్ అనేవి మనం అయితే యూస్ చేసుకుందాము. నెక్స్ట్ ఇది ఎప్పటి వరకు ఎక్స్పైర్ అవుతుంది, ఎప్పటి వరకు వ్యాలిడ్ అయితే ఉందన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే నేను ఇదైతే ఇస్తున్నానండి. ఇది ఇచ్చి ఏంటంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాము. దీని తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఈ ఓటీపీ అనేది అయితే వచ్చింది. ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అయింది. టిక్ మార్క్ మీద అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక యూపీఐ పిన్ మీరు అయితే సెటప్ చేసుకోండి అయితే అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, నేనైతే పిన్ అయితే ఇచ్చేసాను. ఈ విధంగా యూపీఐ పిన్ అనేది సక్సెస్ఫుల్గా సెటప్ అయితే అయిపోయిందండి. ఈ విధంగా డూ మోర్ విత్ ఫోన్పే అన్నారు. అంటే ఇప్పుడు ఫోన్పే ద్వారా మనం మనీ పంపించుకోవచ్చు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్ స్కాన్ చేసి మనీ పంపించవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇలా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా మనకైతే వచ్చింది. మీకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ విధంగా ఫోన్పే యాప్లో మీరైతే ఏటీఎం కార్డు లేకుండానే, అంటే ఈ విధంగా మీరైతే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏటీఎం కార్డు అనేది వర్చువల్గా మీరైతే తీసుకోవచ్చు అండి, అంటే ఫోన్పే ఆ పేటిఎం యాప్ ద్వారా. ఈ విధంగా ఇంకా ఫోన్పే యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇది కూడా మేము చేసుకోలేము అని అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే ఫోన్పే వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ ఫోన్పే వ్యాలెట్ని మీరైతే టాప్అప్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మీరైతే అన్ని వాటికి అయితే యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇంతనండి ఈ వీడియోకి, ఇది అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చెప్పితే ఒక్క లైక్ వేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.